సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతాంగానికి ఉద్యానవన పంటలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఒకే రకమైన పంటలు వేసి నష్టపోకుండా పంట మార్పిడి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఎలా గడించవచ్చో విజయనగరం జిల్లా జామి మండల రైతులు నిరూపిస్తున్నారు. వందల ఎకరాలలో విస్తరించిన అరటి, మామిడి, పామాయిల్ తోటలతో ఆదర్శంగా నిలుస్తున్న ఇక్కడి రైతుల సాగుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా జామి మండలంలో వ్యవసాయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. వందల ఎకరాల విస్తీర్ణంలో అరటి, మామిడి, పామాయిల్తో పాటు వంకాయ, టమాటా వంటి పంటలు ఇక్కడ విరివిగా సాగవుతున్నాయి. సాధారణంగా వరి, మొక్కజొన్న వంటి పంటల వైపే మొగ్గు చూపే రైతులు ఇప్పుడు మార్కెట్ డిమాండ్ను బట్టి ఉద్యానవన పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మామిడి సాగులో కొత్త రకాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశ విదేశాలలో వీటికి ఉన్న డిమాండ్ను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఒక ఎకరాకు సుమారు 300 మొక్కల వరకు నాటుతూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు. జామి మండలంలో దాదాపు 1500 హెక్టార్లలో వివిధ రకాల ఉద్యానవన పంటలు సాగవుతున్నాయని, రైతులకు ఉద్యానవన పంటల పట్ల అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన రాయితీలను కూడా అందిస్తున్నామని ఉద్యానవన శాఖ అధికారి జ్యోత్స్నారాణి తెలిపారు. మనకి 6000 ఎకరాలలో మనం ఆల్రెడీ రైతుల్ని ఐడెంటిఫై చేస్తున్నాము ఉద్యాన శాఖ ద్వారా. దీనికి గాను మనకి ప్రభుత్వం నుంచి ఉద్యాన పంటల సాగుకే 40% సబ్సిడీతో, అంటే మనం ఉద్యాన శాఖ ద్వారా రైతుల్ని ఐడెంటిఫై చేసి ఏ పంటలు వేసుకుంటే ఆ నేల రకాన్ని బట్టి కానీ లేదా ఆ క్లైమేట్ని బట్టి కానీ ఏ పంటలు వేసుకోవచ్చు అన్నది మనం చెప్తాము. టెక్నికల్ గైడెన్స్ అన్నది మన డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది. లాస్ట్ ఇయర్ 18,050 హెక్టార్లకు మనకి టార్గెట్ ఇచ్చిన్నారు. దానికి 650 హెక్టార్ల వరకు మనం కంప్లీట్ చేశాము. వరి, మొక్కజొన్న లాంటి పంటలతో పోలిస్తే ఉద్యానవన పంటల్లో నష్టపోయే అవకాశం తక్కువ. ప్రభుత్వం మొక్కల కొనుగోలుపై మరిన్ని రాయితీలిస్తే ప్రతి రైతు కూడా ఈ లాభసాటి సాగు వైపు వస్తారని రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా సబ్సిడీలో ఏర్పాటు చేస్తుంది. ఏ విధంగా సబ్సిడీ ఏర్పాటు చేస్తుంది? మెట్టు భూములన్నింటిలో కూడా సోలార్లో సబ్సిడీ ఇస్తున్నారు. మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అలాగే రైతులు ఏమైనా సరే నష్టం జరిగేటప్పుడు కంపల్సరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ రావడం మనస్ఫూర్తిగా రైతులందరూ కూడా మంచిగా ఉపయోగపడుతుందంటే మేము భావిస్తున్నాం. మా పంట అయితే మాత్రం చాలా బాగా ఉంది సార్. పామాయిల్ చెట్లు, జామి తోటలు కానీ అలాగే మిగతా అన్నీ పంట దిగుబడి అంతా బాగుంది సార్. మీ సబ్సిడీ వల్ల మేము ఈ రకమైనటువంటి లాభదాయకంగా పొందడం జరుగుతుంది. పంట మార్పిడి ద్వారా విజయనగరం జిల్లా రైతులు ఉద్యానవన సాగులో రికార్డు దిగుబడులు సాధిస్తున్నారు. పంట మార్పిడి చేసే తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే ఉద్యానవన పంటలు రైతుల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నాయి.